ఎవరు నెక్స్ట్ పార్టీని లీడ్ చేయబోతున్న వాళ్ళు అంటే కవిత, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిట్లో ఒక పోటీ ఉంది అని ఒక డిస్కషన్ కూడా బయట నడుస్తుంది. పోటీ ఎట్లుంటుంది బుచ్చానా? సింపుల్. ఎందుకంటే కవిత కూడా వేరే ప్రోగ్రామ్ బీసీ ఎజెండా తీసుకొని పోతున్నారు. ఏమంటున్నంటే కేసీఆర్ గారు అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. ఇంకా దాంట్లో చర్చ ఏముంటుంది అంటున్నా. కేసీఆర్ గారు అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. ఇప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ డిస్కషన్ వచ్చినా, ఏ డిస్కషన్ చేసినా ఎవరితో చేస్తాం? కేటీఆర్ గారితో చేస్తాం. కార్యనిర్వాహక అధ్యక్షులు నియమించి వారితో పోతున్నామంటేనే అర్థమైపోద్ది కదా, దానికి ఇంకా పోటీ ఎక్కడిది, అసలు చర్చ ఎక్కడిది. కానీ ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా, నేను చేసినా, ఇంకొకరు చేసిన, నా నియోజకవర్గంలో ఇంకొకరు చేసిన, లేకపోతే వేరే నియోజకవర్గం ఇంకొకరు చేసిన, పార్టీ పనిగా చేసేది. పార్టీ పనిగా. పార్టీ పని ఎవరు చేస్తే పార్టీకి కదా లాభము. ఎజెండా ఏదైనా కానీ, ఇప్పుడు బీసీ ఎజెండా మీద కవిత గారు పోయారు అనుకుందాం, అవి ప్రోగ్రామ్ చేశారు అనుకుందాం, మంచిదే కదా, పార్టీకి నష్టమేముంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తను, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ తను, ప్రజెంట్ ఎమ్మెల్సీ తను, పార్టీ తరపున ప్రోగ్రామ్ తీసుకుని తప్పేముంది, తీసుకొని తప్పేం లేదు. కానీ పవర్ సెంటర్లు 2, 3 ఉండకూడదు కదా. పవరే లేకపోయా సెంటర్ ఎక్కడిది అంటే పార్టీ విపక్షం, ప్రధాన విపక్షం పార్టీ మా పవర్, అది వేరే విషయం. దానికే నేను క్లారిటీ చెప్పింది. కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత హరీష్ రావు గారు మంచిగా ప్రెస్ మీట్ పెట్టి మా కార్యనిర్వాహక అధ్యక్షుల గారి నాయకత్వంలో నేను పని చేస్తా అని చెప్పారు. ఇక చర్చ ఎక్కడ, డిస్ప్యూట్ ఎక్కడ? డిస్ప్యూట్ క్రియేట్ చేసేందుకు బాగా ప్రయత్నం చేశారు కొంతమంది మీడియా మిత్రులు, కానీ సాధ్యం కావట్లేదు పాపం. కానీ ఈ మధ్య తెలిసిన ఒక మాట ఏమిటంటే, ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అన్నమాట, ఒక 6 నెలలకు 7 ఏడాది తర్వాతన ఒక 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు, మీరు చూస్తారని ఒక మాట అన్నారు. అది ఒక సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ అతను నాతోనేమన్నాడంటే, ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో టచ్ ఉన్నారు, మీరు ఏదన్నా ధైర్యం చేస్తా అంటే మేమే వస్తాం సార్, ఇవి ఇంత తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు అని నాతో ఒక అతను చెప్పారు. వాస్తవం నేను చెప్పేది, నాతో ఒక నేను చెప్పిందని మీరు కౌంటరా? లేదు, వాస్తవం. ఈ చర్చ జరిగిందే కదా, ఆల్రెడీ చర్చ లేదా మార్కెట్లో ఉంది అన్నారు, అప్పట్లో అన్నారు. మరి నేను చెప్పేది కూడా వాస్తవం. ఇంకొక కాంగ్రెస్ అతను ఏమన్నాడంటే, ఈ 2025 ఎండింగ్ వరకు శాసన మండలి నుంచి ఒక అతన్ని ముఖ్యమంత్రిని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అది నాకు విచిత్రం అనిపించింది. నాకు ఎవరు రాబ్బా శాసన మండలిలో అటు ఇటు ఆలోచిస్తే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ తప్ప పెద్దగా ఇంకోరు కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కూడా రేపు మార్చికి అయిపోతుంది. మరి శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత కాయలు ఉన్నోళ్ళు అంత లెవెల్ అంటే అర్హత వాళ్ళకి లేదని నా ఉద్దేశం కాదు, కానీ హైకమాండ్తో అంతా కాంగ్రెస్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్తో రిలేషన్స్ ఉండవు. మీలాంటి మీడియా వాళ్ళతో రిలేషన్స్ ఉంటే మీరు చెప్తారు కదా విషయాలు. కాంగ్రెస్ వాళ్ళతో రిలేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన నేను జర్నలిజం పిహెచ్డీ నాది, తర్వాత ఉద్యమకారుణ్ణి, ప్రజల మధ్యన ఉంటుంది, నాకు వ్యాపారము లేదు, వ్యవసాయము లేదు, రాజకీయం తప్ప ఇంకోటి తెలియదు. ఇదే పని మీద ఉంటాం కదా మేము. మా సోర్సెస్ మాకు ఉంటాయి కదా. సోర్సెస్ లేకపోతే మేము కూడా సోర్సెస్ పెట్టుకుంటాం కదా. ఎక్కడ ఏం జరుగుతుంది? మీకున్న సోర్స్ ప్రకారం మంత్రుల మధ్య ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రికి సమన్వయం ఎట్లా ఉందని? లేదు, సమన్వయం ఎక్కడిది? ఇంకా దారుణం ఏంటంటే కూర్చొన్న 18 మంది మంత్రులు క్యాబినెట్ మొత్తం, అలా 6 లేరు, 33% లేదు క్యాబినెట్. ఎంత దారుణం ఇది? 33% క్యాబినెట్ లేకుండా గవర్నమెంట్ నడుపుతుండే ఏడాది నుంచి. ఈయన అసమర్థ పాలనకు అదే నిదర్శనం. నేను చెప్పే పాయింట్ అది. ఎందుకు అంటున్నా అసమర్థన పాలన అంటే, నువ్వు నీ అధినాయకత్వం కాడికి పోయి ఒక 6 మంత్రి పదవులు నింపుకునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఉన్నాను. ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఆ మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహం కాడ కూర్చున్నప్పుడైతే ఇట్లా పక్కన కూర్చొని మొక్కల తలకాయ పెడితే కూడా రాహుల్ గాంధీ అటు మళ్ళీ. మరి వాళ్ళ మధ్య ఫోటో పేపర్లో వచ్చింది. నేను నా వ్యక్తిగతమైన చెప్పండి, పేపర్లో వచ్చిన పాయింటే నేను చెప్తున్నా. నేనేం పోయాడో చూడలేదు, పేపర్లో వేసింది చెప్తున్నా. అది మరి వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమా ఇంకోటి ప్రాబ్లమా నాకు తెలియదు. అట్లాంటప్పుడు మంత్రులు అది చెప్తాను నేను. హెచ్ఎండిఏ మీరు తీయండి, మీరు కొంచెం రీసెర్చ్, మా ఇంటర్వ్యూలే కాదు ఇవి కూడా మీరు కొంచెం చేయాలి. హెచ్ఎండిఏలో ఈ ఏడాది కాలంలో ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, అసలు ఏ పర్మిషన్లు ఎన్ని ఇచ్చారు, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పర్మిషన్లు ఎన్ని? ఈరోజు మార్కెట్లో నేను నిజంగా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, నీ జోబులో ₹1,00,000 ఉంటే క్యాష్, నువ్వు కోటీశ్వరుడు. రూపాయి పుడతలేదు మార్కెట్లో. అది ఏడాది కాలం నుంచి నాకు ఒక బొడ్రాయి పండుగ చూపిస్తారా, ఒక దుర్గమ్మ పండుగ చూపిస్తారా? కానీ భవిష్యత్ చెప్తున్నాను, డాలర్ విలువ అట్లా కాదు. ఇక నేను సరే కొన్నేమో కెమెరాకు చెప్పలేను, కానీ దేశం అంతా ఎట్లున్నా కూడా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు డౌన్ కాదు. హైదరాబాద్ మార్కెట్ ఎందుకు డౌన్ కాదంటే, సరే వైట్ కంటే ఎక్కువ బ్లాక్ దందా నడిచే ఏకైక సిటీ మొత్తం భారతదేశంలో హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ మార్కెట్ డౌన్ కాదు. ఎక్కడెక్కడ కూడా సంపాదించిన వచ్చి పెడతారు ఇన్వెస్ట్మెంట్స్.
అర్థమైందా? ఇప్పుడు డౌన్ అయింది అంటారు. అటువంటి దాన్ని పండబెట్టిన డౌన్ అవుట్ కాదు ఈ మహానుభావుడు చేసిన హైడ్రా మూసనగానే జనాలు భయపడిపోతారు కదా. నీకు ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్లో వచ్చి నేను కాన్ఫిడెంట్గా ఇల్లు కొనాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకు? 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి లేఅవుట్లు ఇల్లు కట్టుకున్నటువంటి వాటిని కూడా కొలగొట్టిన హైడ్రా పేరుతోని. ఇవాళ ఏందో తీసి తోకమట అని చెప్పి తీసి తోక చూపించి, మరి రేపు నువ్వు ఇవాళ మంచిగా అన్ని పర్మిషన్లు చూపించి అమ్మిపోతావు. మరి 30 ఏళ్ళ క్రితం కూడా మీ పర్మిషన్లే ఇచ్చింది మొత్తం మీ గవర్నమెంట్. అంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేనైనా. అవును. మరి 30 ఏళ్ళ క్రితం ఇచ్చిన పర్మిషన్లను ఇవ్వాలి కాదని కూలగొట్టినప్పుడు నువ్వు ఇప్పుడు చూపించినది మరి రేపు కూలగొట్టడం గ్యారెంటీ ఏంది? భయం అయిపోయాయి ప్రజలకు. అప్పుడు ఆడబెట్టి ఆగమేవాడు ఎందుకు, నా పైసలు అక్కడ ఉంచుకుంటే అయిపోయి అని చెప్పి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయో ఎకానమీ దెబ్బతింటుంది. ఎక్కడైనా దెబ్బతింటుంది. హెచ్ఎండిఏలో పర్మిషన్స్ లేవు. సరే ఏదో పైరే ఉందని పోయినాం. ఎంత దారుణంగా ఉందంటే హెచ్ఎండిఏ లేఅవుట్ అయిపోయి మొత్తం ఎప్పుడు అంతకుముందుకి ఈ గవర్నమెంట్ రాకముందుకి లేఅవుట్ అయిపోయి అమ్ముకొని ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత కొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయి. అవి మళ్ళీ హెచ్ఎండిఏ రిలీజ్ చేయాలి. హెచ్ఎండిఏకి పెడతారు మార్టిగేజ్. ఆ మార్టిగేజ్ ప్లాట్ రిలీజ్ చేయమని పోతే కూడా ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మొత్తం లేఅవుట్ 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ దానికి కూడా సీఎం ఆఫీస్ నుంచి చెప్పాలి. ఏందండి అంత చిన్నదానికి దారుణం. అరే సార్ నేను ఎప్పుడో తీసుకున్న పర్మిషను అయిపోయినాయి, అమ్ముకున్నా. మార్టిగేజ్ ప్లాట్స్ జనరల్గా బిజినెస్ చేస్తారు ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్స్ లాస్ట్ మిగిలితే అదే లాభం లాగా ఉంటాయి అనుకుని ఆపుకుంటారు. అంత మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు? నీ నామ్స్ ప్రకారం నేను లేఅవుట్ డెవలప్మెంట్ చేసి నువ్వు సాటిస్ఫై అయినాక రిలీజ్ చేస్తావు. సాటిస్ఫై అయ్యింది, అంతా అయిపోయింది, ఆయన కాడిపోయింది. ఆడికే ఇదే పొన్నము ఇదే కోటరెడ్డి గారు ఫోన్లు చేసిర్రు. అది మామూలుదేనా గదానికి ఎందుకు కాపుతారు, ఎప్పుడో పాత చెప్పారు. మీరు ఏదైనా ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మాకు చేయించండి సార్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అట్లా. 2 మంత్రులు చెప్పినా కూడా కాలేదు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అట్లున్నాయి సార్, మీరు అక్కడి నుంచి చెప్పండి సార్, మీ మంత్రులే కదా సార్, మేమేం చేస్తాం సార్, మీరు మాడుకోండి సార్. ఈ పరిస్థితి. ఇందాక నేను ఉత్తగానే అలీబాబా 4 దొంగలను ఉత్తగానే అనలే నేను. మీరు కాదు అంటే మీరు రోజు కెమెరా పట్టుకొని పోయి సర్ఫరాజ్ గారు స్టడీ చేద్దాం ఏందనేది. 20 పర్మిషన్లు వచ్చింది ఇప్పటి వరకు ఏడాదిలో. ఓన్లీ 20 పర్మిషన్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఓన్లీ 20. తక్కువనా? సో ఇక డీటీసీపీ మీరు ఒకసారి డీటీసీపీ ఆఫీసర్ కూడా కనుక్కోండి. డీటీసీపీలో అయితే పర్మిషన్లు లేవు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక 2 లేఅవుట్లు ఏమో వికారాబాద్లో ఏమో తీసుకురాడు సైడ్ ఆ వెస్ట్ లేదా కొద్దిగా ఉన్నదేమో. అసలు ఇటుపక్క మొత్తం డీటీసీపీ అంటే హైదరాబాద్ తప్ప మిగతా డీటీసీపీ పరిధికే వస్తుంది. ఒక్కటి అంటే ఒకటి లేవు. ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మొన్న డీటీసీపీ ఆఫీస్కి సంబంధించిన ఒకైనా కలిస్తే మాట్లాడుకుంటే నీకు తెచ్చిన అడుగుతో పాటు ముందే చెప్తున్నా. అసలు పర్మిషన్లు లేవు సార్, అసలు అప్లికేషన్లు వస్తలేవు మాకు అంటున్నాను. ఫైనాన్షియల్గా ఇది మంత్రుల యొక్క ఉన్నటువంటి సమన్వయము లేదు. సమన్వయం ఉంటే రుణమాఫీ ఎంత అయిందనేది ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంటు, మూసీ ప్రాజెక్ట్ ఎంత ఉందంటే ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంటు, వాళ్ళు చెప్తే వాళ్ళనే పరిస్థితులు లేదు. మా సర్పంచ్లు వచ్చి ఇట్లా ఫైనాన్స్ మినిస్టర్ గారి వైఫ్కి ఏదో 10% ఇస్తే పైసలు ఇస్తారట సార్, మా 50 లక్షలు ఉన్నాయి, మీకు మా ₹1 కోటి ఉన్నాయి. అప్పుడు లాస్ట్లో సర్పంచ్లు కొన్ని వర్కులు చేశారు. మీకేమైనా పరిచయం, నాకెందుకు పరిచయం ఉంటారా వాళ్ళు, నాకు ఐడియా లేదురా, వారికి ఏదో ఇస్తారట సార్. కింద గ్రౌండ్లోకి పోయింది బదనాం. అది బదనామా నిజమా నాకు తెలియదు. పోయింది. పోతే అన్న ఇట్లా బాగా బదనాం వస్తుంది, కొంచెం చెప్పుకోవాలి ఇట్లా అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి మాట్లాడాడు. అంటే ఎందుకు బాగా బదనాం అవుతుంది, నువ్వు కూడా బాగా బదనాం అవుతున్నావు, నాకంటే పైన కింద కొన్ని లెక్కలు ఇచ్చేటి ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను కూడా ఇస్తున్నా పైకి కిందికి, నేను కూడా ఇచ్చేటివి ఉన్నాయి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఎట్లుంటుంది సమన్వయం? ఇక ముఖ్యమంత్రికి డిప్యూటీ ఇది మీకున్న సమాచారం సమాచారం అంటే జరిగిన దాంట్లోకి వెళ్ళే సమాచారం వస్తుంది కొద్ది మేరకు. ఆ జరిగిన డిస్కషన్ చెప్తున్నా. తర్వాత ఫినాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి ఎంత ఉన్నాయి డబ్బులు అంటే 2,000 కోట్లున్నా 2,000 కోట్లున్నా ఏం చేద్దామని ప్లాన్ చేసుకో. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమైంది వస్తురా సెక్రటరీ గారు మాట్లాడదామా, సార్ ఎంతున్నాయి అంటే 1,600 కోట్లు ఏందండి, మన 2,000 కోట్లు ఉన్నాయి అన్నావుగా అంటే 400 కోట్లు ఫినాన్స్ మినిస్టర్ గారు కొన్ని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయొచ్చు. సరే నేను చెప్పకుండా చేసినావు ఆయన ఈయన సార్ ఇట్లా అంటారు, నేను ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చెప్పి నువ్వు చేసేది ఏంది? కంపల్సరీ కాంగ్రెస్ రెగ్యులర్గా ఉండేది. ఈ అండర్స్టాండింగ్ ఎందుకు రాదంటే నేషనల్ పార్టీస్కి సంబంధించినటువంటి అధినాయకుడు పైన ఉన్నప్పుడు వీళ్ళ ఎవరికి వాళ్ళు సమానం అనుకుంటారు. మేము పాత కాంగ్రెస్ వాళ్ళం, మాది కథ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో పార్టీ మారదాం అనేటువంటి ఆలోచన చేస్తున్నా అన్నప్పుడు అధిష్టానం పిలిపించి లేదు నీకు ఎవరున్నారు రేపు ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం లేదు, నీకు ఇండివిజువాలిటీ ఉంటుంది అది ఇదని హామీ ఇచ్చి చేస్తేనే ఆయన అట్లా ఆగిండు. కాబట్టి ఈరోజు ఆయన ఎవరిని పట్టించుకోడు, ఆయన మంత్రి ఆయన ముఖ్యమంత్రి లెక్క చేసుకుని పోతాడు. వాస్తవమే, మీరు ఎక్కడ చూసినా అట్లనే కనపడుతుంది ఉన్నది. సార్ నెక్స్ట్ మరి బీఆర్ఎస్ కార్యక్రమం ఏం తీసుకోబోతున్నారు? ఇప్పుడు నడుస్తున్నది కదా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. కేటీఆర్ గారు రేపు 28 నాడు నల్గొండకు వస్తారు, తర్వాత నిర్మల్ ఉంది, తర్వాత ఒక అంబేద్కర్ స్టాచ్యూ గురించి వరుసగా ప్రజలనే కేటీఆర్ గారు సీరియస్ యాక్టివిటీలో ఉన్నారు. రైతుల పక్షాన మీరు ఇస్తా అన్న కమిట్మెంట్ ప్రకారం రైతు రుణమాఫీ కంప్లీట్ చేయండి,
మీరు ఇస్తాన్న దాని ప్రకారం సరే నువ్వు 15 ఇవ్వాలి, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం కాదు 12 ఇస్తా అంటే కూడా 12 కూడా అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు జోక్ ఏంటంటే ఆ రోజు ఏమన్నాడు, బాగున్న వాళ్ళకి ఎందుకు అందరికి ఇస్తుర్రు అది ఇదని చెప్పి మస్తు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడింది, బయట ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని లెక్క మాట్లాడిండు. ఈ రోజు నేను మీకు కమిటీ అయ్యి చెప్తున్నా కెమెరా సాక్షిగా, రేపు వీళ్ళు ఎంతమంది కట్ చేస్తారో చూడరు మీరు. చూద్దాం చేయరు. గ్రామ సభలు ఆల్రెడీ గ్రామ సభలు జరిగి వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తే మొత్తం రాష్ట్రంలో 1,52,00,000 ఇచ్చినాం మనం. 1,52,00,000 ఎకరాలకు మనం ఇచ్చింది రైతు. 70 లక్షల అకౌంట్లు సంథింగ్ కరెక్ట్. 1,52,00,000 ఇచ్చినాం. ఈయన తలకిందులుగా తపస్సు చేసిన ఒక 7 లక్షలు కట్ చేయగలుగుతారు తప్ప అంతకుమించి కట్ చేయలేదు. ఎంత తిప్పలపడ్డా నువ్వు గుట్టలను పుట్టలను రోడ్లను ఇంకా అదను ఇదను చేసి నేను ఇవ్వాలని చెప్తే మీరు రాసి పెట్టుకోరి. ఈయన ఏం అవుతానే మాత్రం 22,000 కోట్లు వృధాకి ఇచ్చిర్రు అది ఇచ్చిర్రు అని మాట్లాడారు కదా. అందరికి ఇవ్వాల్సిందే, అన్ని సాగు యోగ్యమైన భూములే సచ్చుకుట్టి ఇవ్వాల్సిందే. చూద్దాం ఇప్పుడు ఏమైందని నెక్స్ట్ కమిట్ అయిపోయాడు, సచ్చుకుట్టి ఇవ్వాలి. 12,000 1,45,000 ఎకరాలకు 12,000 ఇవ్వాలి ఒకటి. మరి పోయినసారి ఇవ్వలేదు, మరి దాన్ని ఏం చేస్తావు కూడా చెప్పాలి. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు పంచాయతీలు, అందుకనే మేము పోయేది కార్యక్రమాలు. రైట్, ఓకే. ఇక అంటే కేటీఆర్ అరెస్టు అంశం ఒకటైతే కనుక రెండోది మీరు ఆందోళన కార్యక్రమాలు సీరియస్గా టేకప్ చేయబోతున్నారు. ఎస్, రాబోయే రోజుల్లో 100%. ఇప్పుడు ఆయన కావాలని చెప్పి పెట్టిన కుట్ర కేసు, ఆ కేసు లీగల్గా కొట్లాడుతూనే ఉంటాం. అట్లని చెప్పి ప్రజల పక్షాన పోరాడకుంటే ఎందుకు మా స్ట్రాటజీ మాకుంది, మేము ప్రజల కోసం పోతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం.